అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద అమ్మాబాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. సోదరులారా, సోదరిమణులారా, మన మరణానంతరం మనకు ఎదురయ్యే ముఖ్యమైనటువంటి 3 ఘట్టాల గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అబూ దావుద్ హదీసు అమ్మ ఐషా రదియల్లాహు అన్హా వారు ఉల్లేఖిస్తున్నారు. అమ్మ ఐషా రదియల్లాహు అన్హా వారు ఒకానొక సందర్భంలో ఏడుస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి, ఐషా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఐషా రదియల్లాహు అన్హా వారు అన్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మరేం లేదు, నాకు నరకాగ్ని గుర్తుకొచ్చి నేను ఏడుస్తున్నాను అన్నారు. ఐషా రదియల్లాహు అన్హా వారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, రేపు కయామత్ రోజున, తీర్పు దినం రోజున అల్లాహ్ సమక్షంలో మీరు మీ భార్య బిడ్డలను గుర్తుంచుకుంటారా లేదా, పట్టించుకుంటారా లేదా అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని అన్నారు, ఆయిషా, 3 విషయాలు అల్లాహ్ సమక్షంలో తేలనంత వరకు, ఈ 3 ఘట్టాలు దాటనంత వరకు ఎవరిని ఎవరు పట్టించుకోవడం అన్నది ఉండదు, ఎవరి బాగోగులు మరొకరు చూడటం అన్నది ఉండదు. ఏదైనా పట్టించుకోవడము, ఏదైనా పలకరించడం అన్నది ఉంటే ఈ 3 ఘట్టాలు దాటిన తర్వాతనే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఆ 3 ఘట్టాలు ఏమిటంటే, సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మన యొక్క పాపాలను పుణ్యాలను మీజాన్లో, త్రాసులో తోస్తాడు. ఒకటి. రెండోది, మనము చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు కర్మల పత్రాల్లో హిసాబ్ చేయబడ్డాయి. ఆ కర్మల పత్రాలు అల్లాహ్ తాలా హిసాబ్ చేసిన తర్వాత మన కుడి చేతికిస్తాడా ఎడమ చేతికిస్తాడా అని తేలనంత వరకు. మూడోది, నరకం మీద నియమించబడినటువంటి ఫుల్ సిరాత్ వంతెనను దాటనంత వరకు. ఈ 3 ఘట్టాలు, ఈ 3 విషయాలు తేలనంత వరకు ఎవరిని ఎవరు పట్టించుకోవటం అన్నదే జరగదు. సూరే అల్ కారియాలో అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియపరుస్తున్నాడు, ఫఅమ్మా మన్ సకులత్ మవాజీనుహు ఫహువ ఫీ ఈషతిర్ రాదియా. ఎవరి యొక్క కర్మలు త్రాసులో బరువుగా ఉన్నాయో వారి నుండి తేలికపాటి లెక్క తీసుకోవడం జరుగుతుంది. వారు భోగ భాగ్యాలతో కూడుకున్నటువంటి జీవితంలో వారు ఉంటారు. వఅమ్మా మన్ ఖఫ్ఫత్ మవాజీనుహు ఫఉమ్ముహు హావియా. ఎవరి యొక్క త్రాసు పల్లాలైతే తేలిగ్గా ఉంటాయో వారు హావియాలో ప్రవేశిస్తారు. వమా అద్రాక మా హియా. ఆ హావియా అంటే నీకేం తెలుసు? నారున్ హామియా, అది బగబగా మండేటటువంటి జ్వలించే అగ్ని. కావున ఎవరి యొక్క పుణ్యాలైతే బరువైపోతాయో, ఎవరి పాపాలైతే తక్కువగా ఉంటాయో వారు భోగ భాగ్యాలతో కూడుకున్నటువంటి సుఖవంతమైనటువంటి జీవితంలో ఉంటారు. మరెవరి యొక్క పాపాలు బరువుగా ఉంటాయో, పుణ్యాలు తేలిగ్గా ఉంటాయో వారు బగబగా మండే నరకాగ్నిలో ప్రవేశిస్తారని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాడు. కావున సోదరులారా, పుణ్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, పాపాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియపరుస్తున్నాడు, ఫఅమ్మా మన్ ఊతియ కితాబహు బియమీని ఫసౌఫ యుహాసబు హిసాబన్ యసీరా వయన్కలిబు ఇలా అహ్లిహి మస్రూరా. ఎవరి యొక్క కుడి చేతికి అల్లాహ్ సుబ్హానహు తాలా కర్మల పత్రాలను అందించాడో వారి నుండి తేలికపాటి లెక్క తీసుకోవడం జరుగుతుంది. అతను సుఖ సంతోషాలతో తన ఇంటి వారి వైపునకు సాగిపోతాడు. వఅమ్మా మన్ ఊతియ కితాబహు వరాఅ ظహరి ఫసౌఫ యద్ఉ థుబూరా వయస్లా సఈరా. మరి ఎవరి కర్మల పత్రాలైతే వీపు వెనక భాగం గుండా ఎడమ చేతికి ఇవ్వడం జరిగిందో అతను చావును పిలుస్తూ కేకలేస్తూ వెళ్లి నరకాగ్నిలో పడిపోతాడు. ఎవరి కర్మల పత్రాలైతే అల్లాహ్ సుబ్హానహు తాలా హిసాబ్ చేసిన తర్వాత కుడి చేతికి ఇస్తాడు, అతను స్వర్గానికి వెళతాడు, తన ఇంటి వారి వైపునకు సంతోషంగా సంబరపడుతూ వెళతాడు. మరి ఎవరి కర్మల పత్రాలైతే అల్లాహ్ వీపు వెనక నుండి ఎడమ చేతికి అందిస్తాడో అతడు చావును పిలుస్తూ నాకు చావు వస్తే బాగుండు అని ఏడుస్తూ కేకలేస్తూ నరకంలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా నరకం మీద నియమించబడినటువంటి ఫుల్ సిరాతు వంతెనను దాటాలి. ఆ వంతెన దాటాలంటే పటిష్టమైనటువంటి విశ్వాసం, సదాచరణ, పుణ్యకార్యాలు చాలా అవసరం. ఎవరు ఎంత గట్టిగా విశ్వాసం మీద దృఢంగా ఉంటే, ఎవరి దగ్గర ఎన్ని పుణ్యకార్యాలు సత్కార్యాలు ఉంటే వారు అంత వేగంగా దాన్ని దాటిపోతారు. కొందరు వాయు వేగంలో దాటిపోతారు, కొందరు రెప్పపాటి సమయంలో దాటిపోతారు, మరికొందరు గుర్రపు వేగంతో దాటిపోతారు, మరికొందరు పరిగెడుతూ దాటుతారు, మరికొందరు నడుస్తూ దాటుతారు, మరికొందరు దాటలేక నరకం కుప్పల మధ్యన పడిపోతారు. ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి అలైహి గారు తెలియపరిచారు, ఎవరైతే పరలోకంలో నరకం మీద నియమించబడినటువంటి ఫుల్ సిరాతు వంతెన సులభంగా దాటుతారు వాళ్ళు ఎవరంటే, వాళ్ళు ఇహలోకంలో ఉన్నప్పుడు ధార్మిక విషయాల్లో చాలా చురుగ్గా, చాలా వేగవంతంగా, ఎంతో వాళ్ళు చాలా అప్రమత్తంగా
వాళ్ళు ధార్మిక విషయాల్లో పాల్గొంటూ ఉంటారు, ధార్మిక విషయాల్లో ముందంజలో ఉంటారు. రేపు పరలోకంలో ఫుల్ సిరాత్ వంతెన కూడా దాటే విషయంలో వాళ్ళు చాలా చురుగ్గా, చాలా వేగంగా ఉంటారని చెప్పారు. ఎవరైతే ఈ లోకంలో ఉండగా సరిగా ధర్మాన్ని ఫాలో అవ్వలేదు, ఎవరైతే ధర్మాన్ని పట్టించుకోలేదు, ఎవరైతే ఇస్లాంను పాటించలేదో, రేపు పరలోకంలో కూడా ఆ ఫుల్ సిరాత్ వంతెన కూడా వారికి దాటడం కష్టం అయిపోతుందని ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి గారు తెలియపరిచారు. కావున సోదరులారా, పరలోకంలో మనకు ఎదురయ్యేటువంటి ఈ ముఖ్యమైనటువంటి 3 ఘట్టాలు మనము దాటాలంటే, అల్లాహ్ దగ్గర ఈ 3 ఘట్టాల నుండి మనము సులభతరంగా బయటపడాలంటే ఖచ్చితంగా పటిష్టమైనటువంటి విశ్వాసము, సదాచరణ అన్నది అవసరము. దానితో పాటు పాప కార్యాలకు దూరంగా ఉండాలి, పుణ్యకార్యాలు చేసుకోవాలి. మన కర్మల పత్రాల్లో, త్రాసులో పాపాలు తక్కువ ఉండేలా, పుణ్యాలు ఎక్కువ ఉండేలా చూసుకుంటే కనుక ఈ 3 ఘట్టాలు మనము ఖచ్చితంగా సులభతరంగా దాటగలము. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిర్ దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.